Praise the Lord. We have been studying the book of Romans continuously. మనము రోమపత్రికని ధ్యానిస్తూ ఉన్నాము. Today we come to chapter 8. ఈరోజు మనం రోమపత్రిక 8వ అధ్యాయంలోనికి వస్తున్నాం. So everybody please take chapter 8 and from that we will be discussing not the full chapter but some verses from Romans chapter 8. రోమపత్రిక 8వ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా తీయండి. మనం కొన్ని వచనాలు ఇందులో నుంచి ధ్యానం చేద్దాం. Up to verse 14, chapter 8 verse up to verse 14 we will read and we will discuss today. ఈ రోజున మనం రోమపత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 14 వరకు ఉన్నటువంటి వచన భాగాల్ని ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. You remember in chapter 7 we saw that we can live a successful Christian life only with the help of the Holy Spirit. That is how chapter 7 we ended. మనము 7వ అధ్యాయంలో ధ్యానించినప్పుడు మనం చూసాము, ఒక విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కేవలం పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మాత్రమే చేయగలము, సాధించగలము అనే విషయాన్ని మనం 7వ అధ్యాయంలో గమనించాం. In our strength, with our efforts, it is impossible to live the Christian life. మన శక్తి సామర్థ్యాలతోటి మనకున్నటువంటి ఆ కార్యక్రమాల ద్వారా ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఫలభరితంగా మార్చలేము. So we can live a life that is pleasing to God with the help of the Holy Spirit. కాబట్టి దేవునికి అనుకూలమైన లేకపోతే దేవునికి సంతోషకరమైనటువంటి క్రైస్తవ జీవితము కేవలం పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. So now in chapter 8 we are going to see what are the works of the Holy Spirit in a believer's life. అయితే ఈ రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే కనుక మరి ఒక క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి అని కనుక మనం గమనించవచ్చు. There are many works of the Holy Spirit described in this chapter. ఈ 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనేక కార్యాల గురించి రాయడం జరిగింది. Today we will just see three things regarding that. ఆ విషయానికి గాను మనం ఈ రోజున 3 విషయాలు, పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాస జీవితంలో జరిగించేటువంటి కార్యాలు ఏంటో ఒక 3 సంగతులు మనం ఈ సమయంలో చూద్దాం. This chapter is very important in relation to our practical Christian life. ఈ యొక్క అధ్యాయం అనేది మన మరి దైనందినటువంటి క్రైస్తవ జీవితానికి, ఆచరణాత్మకమైనటువంటి క్రైస్తవ జీవితానికి ఎంతో మరి దగ్గరగా ఉంటుంది. So we request you to pay close attention to the details of this chapter. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని చాలా దగ్గరగా గమనించాలని, ఆసక్తిగా వినాలని కూడా కోరుచున్నాను. So what are the works of the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఏంటి? The first one is the regenerating work. The regenerating work of the Holy Spirit. మొదటిగా మనం చూస్తే మనల్ని మరలా పునరుత్పత్తి చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ చేస్తున్నాడు. Regenerating work means the life giving. The Holy Spirit gives a new life to the person who believes in Jesus Christ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎవరైతే విశ్వాసం ఇస్తున్నారో యేసుక్రీస్తునందు వారికి నూతన జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. See, chapter 8 begins like this. There is therefore now no condemnation to those who are in Christ Jesus, who do not walk according to the flesh, but according to the Spirit. 8వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. There is no condemnation to those who are in Christ. మొదటి వాక్యంలో ఉంది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని.
how a person is in Christ, or when a person is in Christ. ఇప్పుడు మనకి ప్రశ్న ఏంటంటే ఎప్పుడు ఒక వ్యక్తి క్రీస్తులోనికి వచ్చాడు, ఎప్పుడు వస్తాడు? A person becomes in Christ the moment he is saved. ఎప్పుడంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షించబడతాడో అప్పుడు ఆ వ్యక్తి క్రీస్తులోనికి వస్తాడు. All the unbelievers are without Christ. They are without Christ. They have no relationship with Jesus Christ. మరి అవిశ్వాసం సంగతి ఏంటంటే అవిశ్వాసులు ఎవరు కూడా క్రీస్తుతో ఎలాంటి సంబంధం లేదు. But when a person is convicted of his sins and he repents about his sins and he believes in Jesus Christ for salvation, it is that time he is saved, or we can say he is born again. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన పాపముల గురించి ఒప్పుదల కలిగి మరి పాపముల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు కలిగి యేసుక్రీస్తుని అంగీకరిస్తాడో, తన రక్షకుడుగా యేసుక్రీస్తుని విమోచకుడుగా అంగీకరిస్తాడో ఆ క్షణము అతను తిరిగి జన్మించినటువంటి వ్యక్తిగా, రక్షించబడినటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. See, the scripture says that all are dead in their sins. We are all dead in our sins. వాక్యం ఏం తెలియజేస్తుందంటే మనందరం కూడా మన క్రియలను బట్టి, మన పాపాలను బట్టి చనిపోయి ఉన్నాం. So the dead person cannot do anything. చనిపోయిన వ్యక్తి ఏం చేయలేడు కదా. The dead person has to be given life. First thing is he has to be given a life. కాబట్టి చనిపోయిన వ్యక్తి ఏమి చేయలేడు కాబట్టి అతనికి మొదటిగా మనం జీవాన్ని ఇవ్వాలి. So this life-giving work or the regenerating work is done by the Holy Spirit. కాబట్టి అతన్ని మరలా తిరిగి జన్మించేటువంటి ఒక పునరుజ్జీవ కార్యక్రమాన్ని, నూతన జీవాన్ని ఆ పరిశుద్ధాత్ముడు జరిగిస్తూ ఉన్నాడు. It is the Holy Spirit who convicts the person of his or her sins. కాబట్టి ఒక వ్యక్తి యొక్క పాపాలని పురుషుడు గాని స్త్రీ గాని వారి యొక్క పాపాలను ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. Jesus promised in John chapter 16, Jesus said that when the Holy Spirit comes, he will convict the world of their sin and of righteousness and of judgment. యేసుక్రీస్తు ప్రభువారు మరి వాగ్దానం చేశాడు. 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయును, పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తాడని ప్రభువారు చెప్తూ ఉన్నాడు. See, it is the work of the Holy Spirit that a person becomes convinced that he is a sinner and he is convicted by the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే ఒక వ్యక్తి తన పాపం గురించి ఒప్పుకొని నేను పాపిని గ్రహించి మరి తన పాపాలు ఒప్పుకోగలిగేటువంటి క్రియ పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. And it is by the help of the Holy Spirit the person can see the gospel clearly. He can understand the gospel, and the gospel light is shone in his heart by the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి యొక్క హృదయంలో పనిచేస్తున్నప్పుడే అతడు సువార్తలో ఉన్నటువంటి శక్తిని లేకపోతే సువార్తలో ఉన్నటువంటి అంశాలని గ్రహించగలిగి ఆ సువార్త వెలుగు అతన్ని వెలిగించగలిగేటువంటి పని పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. And the Holy Spirit leads the person to believe in Jesus Christ. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని మరి యేసుక్రీస్తుని నమ్మే విధంగా, అంగీకరించే విధంగా అతనిలో పాపను ఒప్పింపజేసి ఆ విధంగా అతన్ని ముందుకి యేసుక్రీస్తుని నమ్మే విధంగా నడిపిస్తున్నాడు. And it is when the person believes in Jesus Christ, there's a personal faith. It is that moment the person is saved or the person is born again. ఒక వ్యక్తి ఎప్పుడైతే మరి వ్యక్తిగతంగా తన యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తున్నాడో అప్పుడు అతను మరి ఆ వ్యక్తి వ్యక్తిగతంగా రక్షించబడిన వ్యక్తిగా ఉన్నాడు, ఆ వ్యక్తి క్రీస్తులో ఉన్నాడు. In John chapter 3, while Jesus was speaking to Nicodemus, Jesus said to him, see,
Most assuredly I say to you, unless one is born again, he cannot see the kingdom of God. యేసుక్రీస్తు ప్రభు వారు మరి 3వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు ఆ 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. And Jesus further explained how that birth takes place in 5 and 6. Most assuredly I say to you, unless one is born of water and the Spirit, he cannot enter the kingdom of God. That which is born of the flesh is flesh, and that which is born of the Spirit is spirit. ఈ విషయాన్ని మరలా దాన్ని మరింత వివరంగా యేసుప్రభు చెప్తూ మాట్లాడుతున్నాడు. 5, 6 వచనాల్లో ఆ మాటలు మనం గమనిస్తాం. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. So being born of the Spirit, this is a spiritual birth. People who were dead in their sins, that means spiritually they were dead, they are given life, they are given a new life. That is done by the Holy Spirit. ఇక్కడ మనం చూస్తే మరి ప్రజలు చనిపోయి ఉన్నారు, పాపముల చేత అపరాధం చేత ఆత్మీయంగా చనిపోయారు. వారిని మరలా పరిశుద్ధాత్మ ద్వారా. So that is the regenerating work of the Holy Spirit. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మ. Okay, then the second work is the indwelling of the Holy Spirit. తర్వాత రెండవ పని, పరిశుద్ధాత్ముడి విశ్వాస జీవితంలో చేసేటువంటి రెండవ పని ఏంటంటే ఒకని వ్యక్తి అతనిలోనికి వచ్చి నివాసం చేస్తుండడం. The Holy Spirit indwells every believer. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో నివసిస్తూ ఉన్నాడు. And the scripture says very clearly that he who does not have the Spirit of God does not belong to God. వాక్యము మరి లేఖనం ఏం తెలియజేస్తుంటే చాలా స్పష్టంగా మరి పరిశుద్ధాత్మ లేకుండా ఒకడు దేవుని వాడు కాడు అని స్పష్టంగా తెలియజేస్తుంది. Just see Romans chapter 8 verses 9 to 11. But you are not in the flesh but in the Spirit, if indeed the Spirit of God dwells in you. Now if anyone does not have the Spirit of Christ, he is not his. And if Christ is in you, the body is dead. Okay. Verse 9 and 9 you can read. 8-9 వచనాలు మనం చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు శరీరం విషయమే మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. This is a glorious truth that every believer should know, that the Holy Spirit is dwelling in him or her. ఇది చాలా ఆశ్చర్యకరమైన లేకపోతే మహిమకరమైనటువంటి ఒక వార్త ఏంటంటే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నివాసం చేస్తున్నాడు. When the person comes to Jesus Christ, he is becoming a child of God and God is giving him the gift of the Holy Spirit. ఒక వ్యక్తి యేసుక్రీస్తులోనికి వచ్చి అతను యేసుక్రీస్తు యొక్క కుమారుడిగా దేవుని కుమారుడిగా మార్చబడుతున్నప్పుడు అతనిలోనికి పరిశుద్ధాత్ముడు ఒక వరంగా అనుగ్రహించబడుతున్నాడు. And the person receives the Holy Spirit the moment he believes in Jesus Christ. ఏ క్షణమైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాడో ఆ క్షణమే మరి ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు, పరిశుద్ధాత్మ అతనిలోనికి వస్తున్నాడు. There are a lot of misunderstandings concerning this in the Christendom. అయితే క్రైస్తవ్యంలో దీని మీద చాలా అభ్యంతరాలు, అనేక రకాలైనటువంటి తప్పుడు విధానాలు, ఆలోచనలు కూడా ఉన్నాయి. There are many people who think that if they have to get the Holy Spirit, they have to specially wait, they need to be specially qualified, they need to fast for that. But the scripture does not say that. అయితే కొంతమంది తప్పుగా ఏమని బోధిస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి రావాలంటే దానికోసం ప్రత్యేకంగా సిద్ధపడాలని,
దానికోసం కొంతకాలం ఎదురు చూడాలని, ఇంకా దానికోసం ఒక ఉపవాస ప్రార్థన కూడా చేయాలి, అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ లేఖనం అలాగా దాన్ని సమర్థించట్లేదు. Are you a saved person? Then you have the Holy Spirit. నీవు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Are you in Christ? Then definitely you have the Holy Spirit. నువ్వు క్రీస్తులో ఉన్నావు అంటే తప్పకుండా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. If a person says that he has not the Holy Spirit, then that means he is not saved. He does not belong to God. ఒకవేళ నీలో పరిశుద్ధాత్ముడు లేడు అని కనుక ఎవరైనా చెప్తున్నారంటే వాడు ఇంకా రక్షించబడినట్టు కాదు, వాడు ఇంకా క్రీస్తు వాడు కాలేదు అని అర్థం. So in Galatians chapter 3, Apostle Paul is actually rebuking the Galatian believers because they had a lot of misunderstanding concerning this. They were misguided by some false teachers. మరి గలతీ పత్రికలో చూస్తే పౌలు గలతీలో ఉన్న విశ్వాసుల్ని గద్దిస్తున్నాడు. వాళ్ళు మరి చాలా మంది తప్పుడు బోధకులు వచ్చి అక్కడ గలిబిలి చేయటాన్ని బట్టి, ఇలాంటి విషయాల్లో వాళ్ళకున్నటువంటి ఆ కన్ఫ్యూజన్స్ ని బట్టి, in Galatians 3:1 and 2, Paul is asking, "Oh foolish Galatians, who has bewitched you that you should not obey the truth, before whose eyes Jesus Christ was clearly portrayed among you as crucified? This only I want to learn from you. Did you receive the Spirit by the works of the law or by the hearing of faith?" 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడో భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులెదుట ప్రదర్శింపబడింది కదా. ఇది మాత్రమే మిమ్మల్ని తెలుసుకుని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? The answer to that question is, it is understood. They received the Holy Spirit not by the works of the law, but by faith. When they believed in Jesus Christ, they received the Holy Spirit. ఇందులో ఉన్నటువంటి విషయాన్ని చాలా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కాదు గాని కేవలము వినుట వలన, విశ్వాసం ద్వారా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. So we should know this truth, that the Spirit of God is given to us. The Spirit of God indwells in us. కాబట్టి మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. Actually, when we believed in Jesus Christ, we have been given the Holy Spirit, and actually we have been sealed with the Holy Spirit. That's what the scripture elsewhere says. మనం గమనిస్తే మనం ఎప్పుడైతే ప్రభువుని విశ్వాసం ఇస్తున్నామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మనల్ని ముద్రిస్తున్నాడు, ముద్ర వేస్తున్నాడు. In Ephesians chapter 1 verse 13, we read like this, actually 13 and 14. Ephesians chapter 1 verse 13 and 14. In him you also trusted, after you heard the word of truth, the gospel of your salvation, in whom also having believed you were sealed with the Holy Spirit of promise, who is the guarantee of our inheritance until the redemption of the purchased possession, to the praise of his glory. 13-14 మనం గమనిస్తే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన శ్వాసములకు పంచకరువుగా ఉన్నాడు. So when we are saved people, if you are saved people, we have the Holy Spirit. We should be aware of this fact that the Spirit of God is dwelling in me. Every believer should be aware. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా, రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఈ యొక్క అవగాహన అనేది చాలా ముఖ్యం. నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాను, లేదా పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉన్నాడు అన్నటువంటి ఒక సత్యము అది మనకి ఎప్పుడు తెలుస్తూ ఉండాలి. ఆ విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలి. That will make a great difference in our daily life. అది మన యొక్క దైనందినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది.
the knowledge and the awareness that the Holy Spirit is in me, the Holy Spirit is indwelling me, that will really change our thoughts, our words, and our actions. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అనేటువంటి ఆ అవగాహన కానివ్వండి, ఆ జ్ఞానం కానివ్వండి, మన మన యొక్క దైనందిన జీవితంలో మన ఆలోచనల మీద కానివ్వండి, మన తలంపుల మీద కానివ్వండి, మన క్రియల మీద, మన మాటల మీద ఎంతగానో ప్రభావితం చెందుతుంది. If a very important person, if a VIP is coming to our home and he is staying there as a guest, he is staying there, just imagine, he is staying there for 1 week as a guest, how we will behave, how we will talk. చూడండి, ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి మన ఇంటికి వచ్చాడు, ఒక వారం రోజులు చాలా గెస్ట్ గా ఉండాలని అనుకుంటున్నాడు అనుకోండి. ఆయన ఉంటున్నప్పుడు మనం ఎలాగా మాట్లాడతాము, ఎలాగా అతనితో వ్యవహరిస్తాము, మన వ్యవహార శైలి, మాటలన్నీ ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. Definitely we will be very careful, we will be very cautious, we will keep the house clean, we will keep the surroundings clean, we will be very careful in our speech, in our behavior, because there is a special guest. That is how we behave. కాబట్టి మన యొక్క గెస్ట్ ఉన్నప్పుడు మన యొక్క వ్యవహారం అంతా మారిపోతుంది, మన మాట తీరు మారిపోతుంది. చాలా చక్కగా మాట్లాడతాము, చాలా మర్యాదగా మాట్లాడతాము, ఆ ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుంటాము. ఎందుకంటే గెస్ట్ ఉన్నాడు, గెస్ట్ గమనిస్తారన్న విషయాలను బట్టి మనం చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం. Maybe Apostle Paul, when he was writing to the Corinthians, in Corinthians, 1 Corinthians chapter 3 verse 16 and 17, he's asking them, do you not know that you are the temple of God and that the Spirit of God dwells in you? మరి పౌలు కొరింథీయులకు రాస్తున్నప్పుడు ఈ మాటలు కొన్ని రాస్తున్నాడు. 3వ అధ్యాయంలో 16, 17 వచ్చిన మనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? And in chapter 6, 1 Corinthians chapter 6 verse 19 also, do you not know that your body is the temple of the Holy Spirit who is in you, whom you have from God, and you are not your own? అదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. The contrast is he's speaking about sexual immorality. In verse 19, flee sexual immorality. Every sin that a man does is outside the body, but he who commits sexual immorality sins against his own body. Then he is asking, do you not know that your body is the temple of the Holy Spirit who is in you? ఇక్కడ సందర్భాన్ని మనం గమనిస్తే ఇక్కడ జారత్వం గురించి మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో ఆ మాట ఉంటుంది, జారత్వమునకు దూరముగా పారిపోడి అంటున్నాడు. జారత్వం జరుగుతుంది అని వాడి గురించి మాట్లాడుతూ హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మీ దేహము దేవునికి ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా అని గద్దిస్తూ మాట్లాడుతున్నాడు. See, our body, a believer's body is the temple of the Holy Spirit. అంటే విశ్వాసుల యొక్క శరీరము, దేహం అనేది పరిశుద్ధాత్మ దేవునికి నిలయం. So we have to pay special attention in keeping our body. కాబట్టి మన దేహాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. Some people have a bad notion that this body, no need to take care of the body. They think that spirituality is nothing to do with the body, that is totally concerned with the spirit. That is a wrong idea. కొంతమందికి కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటంటే ఈ దేహం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆత్మీయతకు దేహం సంబంధం లేదు, ఆత్మీయంగా ఉండడం అంటే దేహాన్ని కాపాడుకోవడం కాదు అని వాళ్ళు దేహాన్ని పట్టించుకోకుండా ఉండేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు. అది సరైన అభిప్రాయం కాదు.
A body is the wonderful creation of God. It is fearfully and wonderfully made. ఈ యొక్క దేహం అనేది దేవుని చేత చాలా ఆశ్చర్యకరంగా తయారు చేయబడింది. ఎంతో అంటే ఈ దేహాన్ని చూస్తే భయమును ఆశ్చర్యమును కలుగుతుందని భక్తుడు అంటున్నాడు. We have to take care of our body. మన యొక్క దేహాల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. We have to eat nutritious food, not that costly food, but we have to eat nutritious food. మనం ఏదో చాలా విలువైనటువంటి వస్తువులు తినాలని దాని అర్థం కాదు, కానీ పౌష్టికాహారాలకి మాత్రం తీసుకోవాలని. We have to keep our body clean. That means we have to take bath every day, especially these days. People know the importance of taking bath, and when you go out and you come, you know the importance. We have to keep ourselves clean. కాబట్టి మన దేహాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, స్నానం చేయాలి, మంచి పోషకాహారాలు తీసుకోవాలి. ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి మనందరికి తెలుసు ఎంత శుభ్రంగా ఉండాలనేది. And we have to wear neat and decent dress. మనము చాలా చక్కగా మర్యాదగా ఉండేటువంటి ఆ డ్రెస్సులు వేసుకోవాలి. We have to keep ourselves pure, means our thought life, our speech and our actions should be clean. We should not do anything that will defile our body. కాబట్టి మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు, మన తలంపులు, ఊహలు అన్ని కూడా చాలా పవిత్రంగా ఉండాలి. మన దేహాన్ని పాడు చేసేటువంటి, మలినం చేసేటువంటి విషయాలను ఏవి కూడా మనం దగ్గరికి రానియకూడదు. The reason is our body is the temple of the Holy Spirit. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, మరి మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది. So the indwelling of the Holy Spirit is a very important truth which we should know and we should be aware of always. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన హృదయంలో మనలో ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని, నివాసం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనకి తెలుసుకోవాలి, దాని పట్ల అవగాహన కలిగి ఉండాలి. Okay, next is the guiding of the Holy Spirit. మూడవ విషయం మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. In Romans chapter 8 from verse 12 to 14 we read, therefore brethren, we are debtors not to the flesh to live according to the flesh, for if you live according to the flesh you will die, but if by the Spirit you put to death the deeds of the body you will live. For as many as are led by the Spirit of God, these are the sons of God. 12, 13, 14 వచ్చిన మనం చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల సావలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. So actually in verse 4 itself there is a mention of walking according to the Spirit. ఇక్కడ మనం స్టార్టింగ్ లోనే ఆత్మచేత నడిపించబడాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. So we have a special privilege. The believers in Jesus Christ have a special privilege. They have the Holy Spirit in them and the Holy Spirit leads them. మనకి అంటే విశ్వాసులుగా దేవుని నమ్ముకున్నటువంటి మనకున్నటువంటి ప్రత్యేక భాగ్యం ఏంటంటే మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. So we don't have to grow up in the dark. When we are taking decisions, we don't have to be confused. We trust in the Lord God, Holy Spirit, God will guide us. He will lead us. కాబట్టి మనం ఎప్పుడు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. లేదంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనము దేవుని మీద ఆధారపడుతూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ మనం చక్కటి నిర్ణయాలు తీసుకోవచ్చు.
there is always the temptation, because we are sinful people. There is always the temptation to go according to the flesh, to walk according to the flesh. మనము మరి పాప స్వభావంతో మనం ఉంటున్నాం కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క శోధన అనేది మనకు వస్తూ ఉంది. శరీరానుసారంగా నడుచుకోవాలి అనేటువంటి ఒక ప్రేరణ మనల్ని ఎప్పుడు కలిగిస్తూ ఉంటుంది. The flesh always wants to fulfill its desires in our body, and the flesh is always against the will of the spirit. ఈ యొక్క శరీరం ఏం చేస్తుంటే ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆశల వైపు నడుచుకోవాలని మనం లాగుతూ ఉంది. ఇది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు వ్యతిరేకంగా ఉంది. And a person who fulfills the desires and the demands of the flesh, his life will be it will be wretched. It will be full of defilements. చూడండి, ఏ వ్యక్తి అయితే మరి శరీర సంబంధంగా లేకపోతే లోకానుసారంగా ఆ కోరికల్ని అనుసరిస్తూ జీవిస్తాడో అతని యొక్క జీవితం అనేది చాలా గందరగోళంగా ఉంటుంది, చాలా అపవిత్రంగా మార్చబడతా ఉంది. Actually, that is explained in Galatians chapter 5. ఈ విషయాన్ని మనం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో వివరణ మనం చూడగలుగుతాం. See, in verse 16, I say then walk in the spirit, and you shall not fulfill the lust of the flesh. 15వ అధ్యాయంలో 5వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, ఆత్మ నేను చెప్పుడుది మనకు ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. And verse 19 and from 19 to 21, now the works of the flesh are evident, which are adultery, fornication, uncleanness, lewdness, idolatry, sorcery, hatred, contentions. It goes on. You read from 19 to 21. మరి శరీర కార్యాలు ఏంటి అని కనుక మనం చూస్తే అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు, జాబితా ఇచ్చాడు చాలా విషయాలు. ఆ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెప్పుతున్నాను. See, if we walk according to the flesh, that means if we are going to fulfill the desires of the flesh, all these are the results. కాబట్టి మనం శరీరానుసారంగా శరీరం చెప్పినట్లుగా మనం నడుచుకోవాలని ప్రయత్నిస్తే కనుక దాని నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాలు ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ పాప సంబంధమైనటువంటి కార్యాలు. But if we walk according to the spirit, the fruit of the spirit will be in us. Verse 22 says, but the fruit of the spirit is love, joy, peace, long suffering, kindness, goodness, faithfulness, gentleness, self-control. ఒకవేళ మనం కనుక ఆత్మానుసారంగా నడుచుకుంటే దాని ద్వారా వచ్చేటువంటి ఆ ఫలితాలు ఏంటంటే దాని తర్వాత వచనాలు 22 నుంచి మనం గలతీ పత్రికలో చూస్తే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. So we have to submit to the Holy Spirit. Every day we have to submit ourselves to the Holy Spirit. కాబట్టి మనం ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మకి మనం అప్పగించుకోవాలి. And we should allow the Spirit of God to control our lives. మనము మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నియంత్రించే విధంగా మనం సమర్పించుకోవాలి. Many people have a lot of misunderstanding concerning the filling of the Spirit, how a person is being controlled by the Holy Spirit. మరి చాలా మందికి కొన్ని రకాల తప్పుడు అభిప్రాయాలు ఉన్నవి. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోకి వెళ్ళడం అంటే ఏంటి అనే విషయాల పట్ల తప్పుడు అవగాహనలు ఉన్నాయి. But when a person is filled with the Holy Spirit, or when a person is controlled by the Holy Spirit, he will be perfectly normal. He will be guided by the Holy Spirit.
ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు లేదా పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోకి వెళ్ళినప్పుడు అతడు మామూలుగానే ఉంటాడు, కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఆలోచనల ద్వారా నడిపించబడుతూ ఉంటాడు. It is not some abnormal behavior. It is not making some unusual sounds or jumping or dancing. No, that is a funny misunderstanding of people. When a person is controlled by the Holy Spirit, he will be perfectly normal. He will be under control. పరిశుద్ధాత్మతో మరి నింపబడడం లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలోకి వెళ్ళడం అంటే ఆ వ్యక్తి ఏదో కింద మీద పడిపోవటం, ఎగరటం, గంతులు వేయటం లేదా ఒక రకమైనటువంటి సౌండ్స్ చేయటం కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క స్వాధీనం ఉన్నప్పుడు అతడు నార్మల్ గానే సాధారణంగానే ఉంటాడు, కానీ ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటాడు. We should allow the Holy Spirit to control our lives. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాలని స్వాధీనపరుచుకొని నడిపించే విధంగా మనము అనుమతించాలి. You just imagine if you are driving through a hill highway, say in the Himalayan region, you are driving, is very dangerous, very narrow, very steep roads are there, and it is the first time you are driving. చూడండి, సపోజ్ మనం ఏదైనా కొండ ప్రాంతాలు అలాంటి చోట్ల డ్రైవింగ్ చేస్తుంటే, ఒకవేళ హిమాలయ లాంటి భయంకరమైనటువంటి ఎత్తైన ప్రాంతాలు, ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు, ఆ రోడ్డు అంచులు ఉన్నటువంటి ప్రాంతాలకు కనుక మనం మొదటిగా డ్రైవ్ చేస్తుంటే ఒకసారి ఆలోచించండి. Just suppose that there is with you a soldier who is an expert driver who has been there for many years. He is well aware of the road and all. Then what is the normal thing that we should do? చూడండి, మరి అదే సమయంలో మరి అక్కడే ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఒక సోల్జర్, సైనికుడు మనతో కూడా ఉన్నాడు, మనతో అదే కారులో ఉన్నాడు. ఆ రోడ్ల గురించి, అక్కడ డ్రైవింగ్ ఆ స్కిల్స్ గురించి ఆయనకి బాగా తెలుసు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? We have to give the driving to him. మనం ఏం చేస్తామంటే ఆ డ్రైవింగ్ ఆయనకి అప్పగించేస్తాం. It is safe and wise that we don't take the adventure of driving ourselves, but give the driving to that person. కాబట్టి డ్రైవింగ్ ఆయన చేయమని ఆయనకి అప్పగించడం అనేది తెలివైన పని, అంతేగాని మనం అక్కడ ఏదో సాహసాలు చేయటం మంచిది కాదు. But it's a truth, it's a sad truth that many of us, many times, we are not allowing the Holy Spirit to control our lives. We are not ready to give the control to him. We ourselves want to be on the drive. అయితే ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, మనం చాలా సార్లు మనలో చాలా మంది కూడా పరిశుద్ధాత్మ దేవునికి అసలు అవకాశం ఇవ్వరు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని నడిపించడానికి, మన జీవితాన్ని కంట్రోల్ చేయడానికి, స్వాధీనపరచుకోవడానికి అవకాశం ఇవ్వరు, అనుమతి ఇవ్వరు. మనమే మన జీవితాన్ని నడిపించడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం. You know, there are astronauts who go to the space. మీకు తెలుసా, మరి అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి వ్యోమగాములు ఉంటారు. If they are going to the space in a space shuttle, especially designed spaceships, you know, they are controlled from the control room in down here on the ground. చూడండి, ఈ వ్యోమగాములు మన అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ అంతరిక్షపు నౌక ఉంటుంది. అందులో వాళ్ళు ప్రయాణిస్తూ మరి చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ఏమి చేయరు, కానీ దాని యొక్క మొత్తం కంట్రోల్ అంతా కూడా కింద ఉండే వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క నియంత్రణలోనే వీళ్ళు ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు పైన. They cannot say that okay, now we have come to the space, we will control ourselves, we don't want anybody's help. They cannot say. They have to follow each and every direction given from the control room. కాబట్టి వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత మేము అంతరిక్షంలోకి వచ్చేసామండి, మేము ఇక్కడికి వచ్చేసాము, ఇంకా మాకు ఎవరితో పని లేదు, మమ్మల్ని మేమే నియంత్రించుకోగలం అనడానికి వీల్లేదు. వాళ్ళు ప్రతి ఒక్క చిన్న పనిని కూడా కింద వాళ్ళు నియంత్రణ రూమ్ లో ఏ విధంగా చెప్తారో ఆ విధంగా వాళ్ళు చేయవలసిందే. You again think of the pilots who are flying the aircrafts.
అదేవిధంగా మరి ఏరోప్లేన్స్ ని విమానాలు నడిపేటువంటి ఆ డ్రైవర్ని పైలట్స్ ని మనం గమనిస్తే కదా See, they also are controlled by the control room. There is a air traffic control. In every airport, there is a air traffic control, and according to the directions given by this air traffic control, they have to navigate the plane for flying or for taking off or for landing or anything. They have to follow the directions. కాబట్టి ఆ పైలట్స్ కూడా మరి నడిపించేటప్పుడు కింద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ అని ఉంటుంది. వాళ్ళు చెప్పినటువంటి సూచన ప్రకారము వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క నావిగేషన్ ప్రకారమే వీళ్ళు మరి విమానాన్ని దింపాలన్నా విమానాన్ని పైకి లేపాలన్నా ఎలా చేయాలన్నా కూడా మరి అక్కడ కంట్రోల్నే ఉండాలి. వాళ్ళు చెప్పినట్టే చేయాలి. No one will argue that, oh, that will affect the freedom of the pilot. Why he should be controlled? He is an experienced pilot. Why for each and everything he should be controlled like this? Will anybody ask like that? చూడండి ఎవరైనా మరి ఏదేందండి మరి పైలట్ ఎంతో సీనియర్ కదా, ఆయనకంటూ స్వేచ్ఛ లేదా, ఆయనకు స్వాతంత్రం లేదా, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి వీల్లేదా అని ఎవరైనా అనగలుగుతారా? ఎందుకు ప్రతిసారి ఆ కంట్రోల్ రూమ్ వాళ్ళు చెప్పినట్టు ఎందుకు నడవాలి అని అనడానికి వీల్లేదు. ఎవరు కూడా అలాగా వాదించరు కూడాను. See, the Christian's life is a life in a different level. It is a life in the higher realm, and he has to be guided. He has to be led. He has to be controlled by the Holy Spirit. కాబట్టి క్రైస్తవ జీవితం కూడా ఎంతో ఉన్నతమైనది. అది అన్ని జీవితాల కన్నా కూడా చాలా శ్రేష్టమైనటువంటి జీవితం కాబట్టి దీనికి ఒక నియంత్రణ అనేది అవసరమైనది. దీనికి ఒక నడిపింపు చాలా అవసరంగా ఉంటుంది. If we are trying to live by ourselves in our own wisdom and strength, then there will be a crash. A definite crash will be there. To avoid that, ఒకవేళ మనం మన సొంతంగా మరి విమానాన్ని నడిపినట్టుగా నడిపించాలనుకుంటే మన ఆత్మీయ జీవితాన్ని కూడా తప్పకుండా అది మరి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. గొప్ప ప్రమాదంలో జారిపోయేటువంటి అవకాశం ఉంది. In the olden days, there were no aircrafts. So Apostle Paul uses another term. He says about the shipwreck. In those days, it was the ships going sailing in the sea. He says many believers have gone to shipwreck. The ship of their faith has wrecked. చూడండి ఆ రోజుల్లో విమానాలు లేవు కాబట్టి పౌలు గారు నౌకని పడవని ఆయన ఒక మాదిగా తీసుకొని మాట్లాడతారు అన్నమాట. పడవ పగిలిపోయిన విరిగిపోయినటువంటి వారి వలె వారి జీవితాలు ఉన్నాయి అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నాడు. So let us thank God for the gift of the Holy Spirit. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. The Holy Spirit has regenerated us. That means it is the work of the Holy Spirit that has granted us the new life. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఒక పునరుత్పత్తి లేదా పునరుజ్జీవాన్ని ఇస్తున్నాడు, మనకు నూతన జీవాన్ని ఇస్తున్నాడు. Let us be aware of the truth, the glorious truth that the Spirit of God indwells in us. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు అనేటువంటి ఆ గొప్ప మహిమ కలిగినటువంటి సత్యం పట్ల మనం అవగాహన కలిగి ఉండాలి. Our body is the temple of the Holy Spirit. మన యొక్క హృదయాలు మన దేహాలు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయన్న సంగతి మనం మర్చిపోవాలి. And let us submit to the Holy Spirit. That let us be controlled. Let's be led by the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణలోనికి వచ్చి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. Thus we will be able to live a safe, successful Christian life, pleasing to. అప్పుడు మాత్రమే మనము ఒక విజయవంతమైనటువంటి ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాం. May God bless us. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.